హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ మళ్ళీ పుట్టిన ప్రేమ, 3వ భాగం, ఆఖరి భాగం. ఆమెను చూస్తూ ఉంటే నేను కూడా ఆమె ప్రేమలో ఎక్కడ పడిపోతానో అనిపిస్తుంది నాకు. నువ్వు కోప్పడకు బంగారం, ఆమె మీద ఎంత ప్రేమ ఉన్నా నేను అలా చేయనులే. అలా చేస్తే ఆమె వైభవకు కూడా దూరం అవుతుంది. వాడు మళ్ళీ తల్లి ప్రేమ లేక అల్లాడిపోతాడు అని చెప్తున్నాడు. అతను ఫుల్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు. వసు చనిపోయిందని చెప్తూనే వసుతోనే తన బాధంతా చెప్పుకుంటున్నాడు. పాపం అనుకుంది ప్రసీద. డిన్నర్ చేశారా అంది. లేదురా, నాకు అసలు తినాలనిపించటం లేదు, అసలు బ్రతకాలని కూడా అనిపించటం లేదు. వసు, నీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుందిరా. కానీ వైభవ్, వాడు అనాథ అవుతాడు నాలాగా. మీ పేరెంట్స్ కూడా దగ్గరికి తీయరు వాడిని. వాడి కోసమే వసు ఇలా తప్పక బ్రతుకుతున్నాను. వాడే లేకపోతే ఎప్పుడో నీ దగ్గరకు వచ్చేసేవాడిని అన్నాడు. చనిపోయిన భార్యను కూడా ఇంతగా ప్రేమించే మగవాళ్ళు ఉంటారా అనుకుని ఆశ్చర్యపోయింది ప్రసీద. కట్టుకున్న భార్య ఉండగానే ఎవరెవరితోనో తిరిగేవాళ్ళు, ఇంకో పెళ్లి చేసుకుని రెండో కాపురం పెట్టేవాళ్ళు, భార్యను చిత్రహింసలు పెట్టి బ్రతికుండగానే నరకం చూపించేవాళ్ళు. వీళ్ళందరి మధ్య వరుణ్ చాలా స్పెషల్గా కనిపిస్తున్నాడు ప్రసీదకి. ఎవరైనా చెప్తే నమ్మేది కాదు, ఇలాంటి మగవాళ్ళు కూడా ఉంటారంటే అనుకుంది. డిన్నర్ తెస్తాను అని లేవబోయింది. నాకొద్దురా, నువ్వు ఇలాగే ఉండు, నాకు చాలా హాయిగా ఉంది. ఎన్నేళ్ళవుతుంది నువ్వు నన్ను ఇలా కౌగిలించుకొని అంటూ ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు. ఆమెకు కూడా అతని కౌగిలి నుంచి దూరంగా పోవాలని లేదు. అతని కౌగిల్లో ఉన్న ప్రేమకి ఆమె దాసోహం అవుతుంది. ముందు డిన్నర్ తినండి, తర్వాత అంది, ముందు అతడి కౌగిలి నుంచి బయటపడాలని. నాకేమీ వద్దురా, నాకు నువ్వే కావాలి అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు. నేను వసుధను కాదు ప్రసీదని అని చెప్పాలని ప్రయత్నించిన అతను ఆమె పెదవులు వదలలేదు. అతనంటే ఆమె మనసులో కూడా ఇష్టం మొదలవుతోంది ఈ మధ్యే. కానీ ఇలా జరగాలని మాత్రం కోరుకోలేదు ఆమె గింజుకుంటోంది. 3 ఏళ్ల తర్వాత ఓ ఆడదాని కౌగిట్లో సేద తీరుతున్నాడు. అది వసుధే అనుకుంటున్నాడు అతను. అతనిలో కోరిక బుసలు కొట్టింది. ఆమె చెప్తున్నది వినిపించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఆమె ఒలువలు గదిలో ఓ మూలకు చేరాయి. వాటి మీద అతని బట్టలు కూడా చేరాయి. ఆమె ఒళ్ళంతా ముద్దులు పెడుతూ, వసు, ఎన్నేళ్లయింది బంగారం, ఎందుకు ఇన్నాళ్ల నుంచి నాకు దూరంగా ఉంటున్నావు అంటూ ఆమె మీద పడి ఆమెను ఆక్రమించాడు. వరుణ్ గారు, ప్లీజ్, నేను ప్రసీదని, నేను వసుదని కాదు అని ఆమె చెప్తున్నా అతను వినే పరిస్థితిలో లేడు. కాదు, నువ్వు నా వసువే, ఎందుకు నాకిలా దూరం కావాలనుకుంటున్నావు? నేనేం తప్పు చేశాను చెప్పు? నేను నిన్ను ఎంతగా ప్రేమించాను నీకు తెలియదా? నన్నెందుకురా దూరం పెడుతున్నావు అంటూ బలవంతంగా ఆమెను ఆక్రమించాడు. లవ్ యూరా బంగారం, ఇంకెప్పుడు నన్ను దూరంగా పెట్టకు. నీ ఎడబాటును నేను తట్టుకోలేకపోతున్నానురా అంటూ ఆమె ఒళ్ళంతా ముద్దులు పెడుతుంటే అతని ప్రేమకు కరిగిపోయింది. ఆమె కూడా ఎక్కువ ప్రతిఘటించలేదు. తనకి అతని మీద ఉన్న ప్రేమే దానికి కారణమేమో. ఫుల్లుగా డ్రింక్ మత్తులో ఉన్న అతనికి ఏం జరిగిందో ఏమీ తెలియటం లేదు. ఆ మత్తులోనే తన కోరిక తీర్చుకొని పక్కకి వాలిపోయాడు. ప్రసీద లేచి తన బట్టలు వేసుకొని ఆ గది నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆమెకేమీ అర్థం కావటం లేదు. తెల్లవారాక ఇలా జరిగింది అని చెప్పినా అతను నమ్ముతాడా? అతను వసుధ అనే నన్ను ఇలా చేశాడు, కానీ అతను చెప్పిన మాటల ప్రకారం అతను తనని ప్రేమిస్తున్నాడు. ఎక్కడ ఈ విషయం బయట పెట్టేస్తాను అని భయపడుతున్నాడు. అతని మనసులో ఇంకా వసుధే ఉంది. ఆ మనసులోకి వసుధలా ఉన్న తను ఇప్పుడిప్పుడే చొరపడుతోంది. అతను మాట్లాడిన దాన్ని బట్టి అతను కూడా అది గుర్తించాడు, కానీ బయట పెట్టలేకపోతున్నాడు. అతన్ని తను కూడా ప్రేమిస్తుంది కాబట్టే. అతను తనతో అలా చేస్తుంటే
ఎక్కువగా ప్రతిఘటించలేకపోయింది. కానీ ఈ విషయం అతనికి తెలిస్తే బాధపడతాడేమో, అసలు ఏమనుకుంటాడో, తాగిన మత్తులో ఉన్న తనని లొంగ తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాననుకుంటాడేమో, అతని మనసులో తన మీద మళ్లీ పుట్టిన ప్రేమని స్వీకరిస్తాడో తిరస్కరిస్తాడో ఆలోచిస్తుంటే పిచ్చెక్కిపోయింది. వరుణ్ణి ఓసారి కళ్ళ నిండుగా చూసుకుంది. అతని నుదుటి మీద ముద్దు పెట్టింది. ఒకరికి ఒకరం మనసు విప్పి తెలుపుకోలేని ఈ ప్రేమ ఏదరి చేరుతుందో అనుకుంటూ కళ్ళ నుంచి ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ఆమె ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోయింది. తెల్లవారి 10 గంటలకు నిద్రలేచిన వరుణ్ బెడ్షీట్ పక్కకు వేసి లేవబోయి ఎదురుగా కనిపిస్తున్న అద్దంలో తనని తాను చూసుకొని స్టన్ అయిపోయాడు. తను న్యూడ్ గా ఉన్నాడు. బెడ్షీట్ ని కప్పుకొని చుట్టూ చూశాడు. ఓ మూలగా పడి ఉన్నాయి తన బట్టలు. అసలేమైంది అనుకుంటూ అద్దంలో తనని తాను నిశితంగా చూసుకున్నాడు. తన మొహం మీద కుంకుమ కాటుకా మరకలు, ఒంటి మీద గోళ్లతో గీరినట్లుగా గుర్తులు. అతను తల పట్టుకున్నాడు. ఏం జరిగింది? ఇలా ఎలా జరిగింది అనుకుంటూ బెడ్ వైపు చూశాడు. బెడ్ మీద పగిలిన గాజు ముక్కలు, బ్లడ్ మరకలు చూసి ఏమైందో అతనికి అర్థమయింది. కానీ ఎవరిని చేశానిలా అనుకుంటుంటే అతని మనసులో ప్రసీద మెదిలింది. వెంటనే లేచి బట్టలు వేసుకుని హాల్లోకి పరిగెత్తాడు. ప్రతిరోజు ధూపం, సాంబ్రాణి కడ్డీలు, హారతి కర్పూరంతో గుబాళించే ఇల్లు ఈరోజు అలాంటిదేమీ లేకుండా ఉంది. పూజ గది వైపు చూశాడు. నిన్నటి పూలు కూడా మార్చలేదు. అక్కడ ఎలాంటి పూజ జరిగిన ఆనవాలు లేదు. వైభవ్ రూమ్ వైపు వెళ్ళాడు. ఖాళీ రూమ్ దర్శనమిచ్చింది. కిచెన్ దగ్గరికి వెళ్ళి శాంతమ్మ ఆంటీ అన్నాడు. లేచారా వరుణ్ బాబు? టీ ఇస్తాను కూర్చోండి అంది. ఆంటీ, అది ప్రసీద కనిపించటం లేదు అన్నాడు. అవును బాబు, లేచిన దగ్గర నుంచి కనిపించటం లేదు అని వాచ్మెన్ను రమ్మని అతన్ని అడిగింది. ఆయమ్మ ఉదయం 5 గంటలకే వెళ్ళిపోయారమ్మా అని చెప్పాడు. అది విని తన రూంలోకి వచ్చి తల పట్టుకుని కూర్చున్నాడు వరుణ్. ఎంత పొరపాటు చేశాను, ఎప్పుడూ లేనిది ఎందుకిలా చేశాను? అయ్యో, జరిగిన దానికి ప్రసీద ఏమనుకుంటుందో. అభిమానం గల పిల్ల, ఎవరికీ మొహం చూపించలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అనుకున్నాడు. వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేశాడు. డాక్టర్ని అడిగాడు ఆమె అడ్రస్ చెప్పమని. ఎవరి గురించి మీరు అడుగుతున్నారు అన్నాడు డాక్టర్. అదేనండి, మా ఇంటికి కేర్ టేకర్గా వచ్చిన ప్రసీద గురించి అన్నాడు. డాక్టర్, ప్రసీద? ఆమె కేర్ టేకర్ కాదండి, డాక్టర్. కొత్తగా జాయిన్ అయ్యారు. ఇంకా తన జాయినింగ్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఆ రోజే మీ బాబుని తీసుకుని వచ్చారు. మీ బాబుకి తనే ట్రీట్మెంట్ చేసింది. తన ఐడెంటిటీ బయట పెట్టొద్దని చెప్పి మీ ఇంటికి కేర్ టేకర్గా వచ్చింది. సారీ వరుణ్ గారు, ఆమె అడ్రస్ తెలియదండి అన్నాడు రిసెప్షన్లో కనుక్కొని. ఏంటి, డాక్టరా? డాక్టర్ అయితే తన బాబుకి కేర్ టేకర్గా రావాల్సిన అవసరం ఏముంది? అసలు ఎవరామె, ఎందుకు తన ఇంటికి వచ్చింది అని ఆలోచిస్తూ పైకి చూశాడు. అక్కడ నిలువెత్తు వసుధ చిత్రపటం నవ్వుతూ అతని వైపు చూసింది. ఆమెను చూడగానే వెంటనే ప్రసీద గుర్తుకు వచ్చింది. ఎందుకు ప్రసీదలో వసుధ పోలికలు అంత ఎక్కువగా ఉన్నాయి? తను వసుధకు రిలేటివా అనుకుంటే అప్పుడు గుర్తుకొచ్చింది. ఎస్, వసుధకు ఓ సిస్టర్ ఉంది. తను అబ్రాడ్లో చదువుతోంది అని చెప్పింది. పేరు గుర్తులేదు. ఎస్, ఆమెనా అనుకుంటూ వెళ్ళి వసుధ వస్తువులు ఉన్న ర్యాక్ తీశాడు. అక్కడ ఉన్న ఆల్బమ్స్ అన్నీ తిరగేశాడు. అన్నీ తమ పెళ్లి, వైభవ్ పుట్టినప్పుడు, అతని బర్త్డేవి ఫోటోలు ఉన్నాయి. ఓ పక్కగా ఓ చిన్న ఆల్బమ్ ఉంది. అది తీశాడు. దానిలో వసుధ తన తల్లిదండ్రులతో ఇంకొక అమ్మాయితో కలిసి ఉన్న ఫోటోలు చిన్నప్పటివి ఉన్నాయి. ఒక్కో పేజీ తిప్పుతుంటే వసుధ, ప్రసీద కలిసి ఉన్న ఫోటోలు, తల్లిదండ్రులతో కలిసి ఉన్నవి. అవి చూడగానే తల పట్టుకుని జుట్టు పీక్కున్నాడు వరుణ్. అంటే తను వసుధ చెల్లెలు డాక్టర్ ప్రసీద. అయ్యో, ఎంత పొరపాటు చేశాను వసు, సారీరా. నీ చెల్లి జీవితం పాడు చేశాను నేను.
తనని చూస్తుంటే నా కళ్ళ ముందు నువ్వే తిరుగుతున్నట్లుగా ఉండేది. అలా ఎందుకు అనిపించేదో అర్థమయ్యేది కాదు. ఆమెకు నీకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అలా ఎందుకు ఉందో అని ఆలోచించలేకపోయాను నేను. అందుకే వైభవ్ కూడా ఆమెకు చాలా దగ్గరయ్యాడు. నీ లోటు రాకుండా వైభవ్ని చాలా ప్రేమగా చూసుకుంటోంది తను వచ్చినప్పటి నుంచి. అయ్యో, ఎంత దుర్మార్గంగా చేశాను. ఓ పెళ్లి కాని ఆడపిల్ల, అది కూడా నా వసువుకి ఎంతో ఇష్టమైన తన చెల్లి జీవితాన్ని నా చేతులారా నాశనం చేశాను. ఈ పాపానికి పరిష్కారం లేదు అనుకున్నాడు తల కొట్టుకుంటూ. ఏం చేయాలో అర్థం కాక దిగులు పడుతూ అలాగే కూర్చున్నాడు. వైభవ్ స్కూల్ నుంచి వచ్చాడు. ఉదయం వెళ్ళేటప్పుడు గొడవ చేస్తే శాంతమ్మ ఆంటీ బయటకు వెళ్లారు, వచ్చేస్తారు, నీకు చెప్పమన్నారు అని చెప్పి నచ్చ చెప్పింది. కానీ ఇప్పటికి కూడా ప్రసీద కనిపించకపోవటంతో వాడు గొడవ చేశాడు. అలిగాడు, ఏడ్చాడు. ఏమీ తినకుండా అలాగే పడుకున్నాడు. ఏడ్చి తెల్లారేపాటికి జ్వరం తెచ్చుకున్నాడు. తను చేసిన ఘాతుకానికి బాధపడుతూ వరుణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. 4 రోజులు గడిచింది. వరుణ్ కొంచెం తేరుకున్నాడు, కానీ వైభవ్కి మాత్రం జ్వరం తగ్గలేదు. ఇంకా ఆంటీ ఆంటీ అని కలవరిస్తున్నాడు. ఫీవర్ ఇంకా ఎక్కువైతే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు డాక్టర్. ఏమైతే అది అయ్యింది అని వైభవ్ని తీసుకొని ప్రసీద ఇంటికి వెళ్ళాడు వరుణ్. ఎవరు బాబు, ఏం కావాలి మీకు అని అడుగుతూ అతన్ని గుర్తుపట్టిన రఘురాం, నువ్వా, ఎందుకొచ్చావు అన్నాడు మొహం చిట్లించి. తన భుజం మీద తోటకూర కాడలా వేలాడుతున్న వైభవ్ని రఘురాం చేతుల్లో పెట్టి, మీ మనవడు ప్రసీద కోసం ఏడ్చి జ్వరం తెచ్చుకున్నాడు. ప్రమాదమని చెప్తున్నారు డాక్టర్లు. ఏం చేస్తారో, అంతా మీ చేతుల్లోనే ఉంది అంటూ ఏడుస్తూ ఆయన కాళ్ళు పట్టుకున్నాడు వరుణ్. మాటల అలికిడికి బయటకు వచ్చారు ప్రసీద, ఆమె తల్లి. తండ్రి కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్న వరుణ్ణి, తండ్రి చేతిలో స్పృహ లేకుండా వేలాడుతున్న వైభవ్ని చూసి ఏమీ అర్థం కాక ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది ప్రసీద. తండ్రి చేతుల్లోంచి వైభవ్ని తీసుకొని, వైభవ్ ఏమైంది నాన్న అంటూ లోపలికి తీసుకువెళ్ళి సోఫాలో పడుకోబెట్టింది. రఘురాం ఆమె వెనకే వెళ్ళాడు. ఏం జరుగుతుందో అతనికి అర్థం కావటం లేదు. రండి సార్, లోపలికి వచ్చి కూర్చోండి అని పిలిచింది వరుణ్ణి. అతను వాకిలి బయట వరండాలో ఉన్న చైర్లో కూర్చున్నాడు. అక్కడి నుంచి కదలలేదు. ఎప్పటి నుంచి ఫీవర్ అని అడిగింది. మీరు వెళ్ళినప్పటి నుంచి అన్నాడు. ప్లీజ్ లోపలికి రండి అని రఘురాంని చూసింది. రండి లోపలికి అన్నాడు పొడిగా. వరుణ్ లోపలికి వెళ్ళి వైభవ్ పక్కన నిలబడ్డాడు. అసలు ఏమైంది, ఇంత ఫీవర్ ఎందుకు వచ్చింది అంది వైభవ్ వంటి మీద తడిగుడ్డతో తుడుస్తూ. మీకోసం ఏడ్చి జ్వరం తెచ్చుకున్నాడు. ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదు. మిమ్మల్నే కలవరిస్తున్నాడు. ఫీవర్ ఇంకా ఎక్కువైతే ఫిట్స్ వస్తాయని, బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని వెంటనే ఆ ఆంటీ ఎవరో ఆమె దగ్గరకు తీసుకువెళ్ళమని డాక్టర్ సజెక్ట్ చేశాడు. తప్పనిసరి మీ దగ్గరకు తీసుకుని వచ్చాను అన్నాడు తలదించుకుని. అప్పటికి కూడా వైభవ్ ఆంటీ ఆంటీ అని కలవరిస్తూనే ఉన్నాడు. అది చూసి ప్రసీదకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇక్కడే ఉన్నాను నాన్న, నేను నీ దగ్గరే ఉన్నాను, ఇటు చూడు అంటూ వైభవ్ చెంపలు తడుతూ అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అప్పటికి అర్థమైంది ప్రసీద తల్లికి వాడు తన పెద్ద కూతురు కొడుకు అని. ఆమె ఏడుస్తూ దేవుడి గదిలోకి వెళ్ళి తన మనవడి కోసం మొక్కుకుంటుంది. ఎంత చెడ్డ రక్త సంబంధం కదా. రఘురాం కూడా తలడిల్లిపోతున్నాడు ఆ పసివాడిని అలా చూసి. వాడు జ్వరంతో ఈ లోకంలో లేకపోయినా కూడా ప్రసీద తన పక్కనే ఉందని అర్థమైంది. నాతోనే ఉండంటీ, నా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్లకు అంటూ ఆమె చేతులు గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్థితిలోనే, నేనెక్కడికి వెళ్ళను నాన్న, నీ దగ్గరే ఉంటాను, నీతోనే ఉంటాను, సరేనా? నువ్వు ఇంకా త్వరగా కళ్ళు తెరవాలి. నువ్వు లేస్తే మనిద్దరం చాలా ఆటలు ఆడుకోవాలి, చాలా స్టోరీస్ చెప్పుకోవాలి అంటూ వాడికి మెడిసిన్స్ ఇచ్చి తడిగుడ్డతో తుడుస్తూనే ఉంది. ప్రసీద తల్లి దేవుడి గదిలోకి మనవడి దగ్గరికి 10 నిమిషాలకోసారి తిరుగుతూనే ఉంది. రఘురాంకి కూడా మనసు ఊరుకోక
వైభవ్ దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి వేసి నిమురుతూ కూర్చున్నాడు. ప్రసీద వాడి పక్కనే కూర్చొని వాడికి మెడిసిన్ వేసి తడిగుడ్డతో వాడి ఒళ్ళంతా తుడుస్తుంది. ఓ గంట తర్వాత వాడికి జ్వరం కొంచెం నెమ్మదించింది. చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా ఉన్న ప్రసీదని చూడగానే వాడికి ఆనందం పెళ్ళుబుకింది. వెంటనే లేచి ప్రసీద మెడ చుట్టూ చేతులు పెనవేసి, ఆంటీ వచ్చేసావా నా దగ్గరికి? ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు నన్ను వదిలిపెట్టి నువ్వు లేకపోతే నాకేం బాలేదు అంటున్నాడు. వచ్చేశాను నాన్న. ఇంక నువ్వు త్వరగా జ్వరం తగ్గించుకుంటే మనిద్దరం కలిసి చాలా ఆటలాడుకుందాం, సరేనా అంది. సరే ఆంటీ, నేను మీ మాట వింటాను, అస్సలు గొడవ చేయను. మీరెప్పుడూ నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అన్నాడు. సరే నాన్న, ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను, ప్రామిస్ అంది. నీరసంతో వాడి కళ్ళు మూతలు పడుతున్నాయి. వదిలితే ఎక్కడ వెళ్ళిపోతుందో అన్నట్టు ప్రసీతని అలాగే గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. అమ్మా, కొంచెం జ్యూస్ తెస్తావా అంది. ఆవిడ కళ్ళు తుడుచుకొని గబగబా కిచెన్లోకి పరిగెత్తింది. ఫ్రెష్గా ఆరెంజ్ జ్యూస్ తీసుకొని వచ్చింది. వైపు, కొంచెం ఈ జ్యూస్ తాగు నాన్న అంది. నాకు వద్దాంటీ, చేదుగా ఉంది, ఏమీ తినాలనిపించటం లేదు అన్నాడు. కొంచెం తాగు నాన్న, మెడిసిన్ వేసుకోవాలి కదా, కొంచెం తాగేసేయ్. నేనిస్తున్నా కూడా తాగవా అంది. తనే చిన్నగా జ్యూస్ పట్టింది. తాగాక కాసేపు ఆగి మెడిసిన్ మత్తు వల్ల నిద్రలోకి జారుకున్నాడు వాడు. అయినా కాని ప్రసీద చెంగుని వదలలేదు వైభవ్. వాడి చేతిలోంచి చెంగు వదిలించుకొని లేచి వరుణ్ వైపు తిరిగి, మీరు అలాగే నిలబడి ఉన్నారు, కూర్చోండి. బాబుకి ఇక భయం లేదు. ఫీవర్ వెనక్కి తిరిగింది, చిన్నగా నార్మల్కి వస్తుంది అంది. థ్యాంక్స్ ప్రసీద, మెనీ మెనీ థ్యాంక్స్ అన్నాడు. ఎందుకు అంది. నా తప్పును మన్నించి బాబుని సేవ్ చేసినందుకు నీకు చాలా చాలా థ్యాంక్స్ అన్నాడు తల వంచుకొని చిన్నగా. ఆ మాట పట్టించుకోకుండా, మీరేంటి సార్ ఇలా ఉన్నారు? మీకు కూడా హెల్త్ బాగాలేదా? ఇంత వీక్గా ఉన్నారు అంది. అతని మొహం చాలా డల్గా ఉండటం చూసి చొరవగా అతని నుదుటి మీద చెయ్యి వేసి చూసి, ఓ మై గాడ్, ఇంత ఫీవర్ ఉంది, కనీసం చెప్పలేదు అని ఆందోళనగా థర్మామీటర్ తెచ్చి ఫీవర్ చూసింది. మై గాడ్, 103 ఉంది, చెప్పాలి కదా అని. మమ్మీ ప్లీజ్ కొంచెం పాలు కానీ జ్యూస్ కానీ తెస్తావా, సార్కి మెడిసిన్ వేయాలి అంది. అదేం వద్దు ప్రసీద, నేను వెళ్తాను అని రఘురాం వైపు తిరిగి, సార్, ఈ పూటకి నా కొడుకుని మీ ఇంట్లో ఉంచుకోగలరా? వాడు లేచాడంటే మళ్ళీ ప్రసీద కోసం ఏడ్చి జ్వరం ఎక్కువ చేసుకుంటాడు. వాడికి తగ్గాక నేను రేపు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాను. ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉంచుకోగలరా? నా భార్య తన గుర్తుగా వాడిని నాకిచ్చి తను శాశ్వతంగా వెళ్ళిపోయింది. వాడికేమైనా అయితే నేను తట్టుకోలేను, ప్లీజ్ అన్నాడు తప్పు చేసిన వాడిలా ఆయన ముందు తల వంచుకొని. ఈ పరిస్థితిలో మీరెక్కడికి వెళ్ళేది, ముందు కూర్చోండి అని తండ్రి వైపు ప్లీజ్ డాడీ అన్నట్లుగా చూసింది ప్రసీద. ఆయన అప్పటికి ఏమీ మాట్లాడలేదు. వరుణ్ లేచి 4 అడుగులు వేసి 4 రోజుల నుంచి భోజనం చేయకపోవటం, వైభవ్ టెన్షన్తో, పైగా జ్వరం వల్ల నీరసంతో కళ్ళు తిరిగి తూలి సోఫాలో పడ్డాడు. రఘురాం, ప్రసీద ఒక్కసారే అతని దగ్గరకు పరిగెత్తారు. ఇలాంటి టైంలో ఎక్కడికి వెళ్తారు, తగ్గాక వెళ్తురు, ముందు మెడిసిన్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకోండి అన్నాడు రఘురాం. తల్లి తెచ్చిన పాలని బలవంతంగా అతనితో కొంచెం తాపించి టాబ్లెట్స్ వేసి పక్కనే ఉన్న రూమ్లోకి తీసుకువెళ్ళింది ప్రసీద. అది వసుధ, ప్రసీద ఇద్దరి కంబైన్డ్ బెడ్రూమ్. వరుణ్ణి బెడ్ మీద పడుకోబెట్టి గిన్నెలో చల్లటి నీళ్లు తెచ్చి తడిగుడ్డ అతని నుదుటి మీద వేస్తూ ఉంది. కాసేపటికి అతని జ్వర తీవ్రత కొంచెం వెనకాడింది. తడిగుడ్డ తీసి అతని నుదుటి మీద వేసి తండ్రి దగ్గరకు వచ్చింది మాట్లాడదామని. ఏంటి ప్రసీద, ఏంటిదంతా, అసలు ఏం జరుగుతోంది? నాకు తెలియకుండా నువ్వేం చేస్తున్నావు? నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు ఆయన సీరియస్గా. కూర్చోండి నాన్న, చెప్తాను అని తల్లిదండ్రులను కూర్చోబెట్టి జరిగిన విషయం అంతా వివరంగా చెప్పింది. నేను డాక్టర్గా అపాయింట్మెంట్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిన రోజే
వైభవ్ చాలా ప్రమాదకర పరిస్థితుల్లో హాస్పిటల్కి వచ్చాడు. అక్క అంతకుముందే తన ఫ్యామిలీ ఫొటోస్ నాకు పంపి ఉండటంతో బాబుని, బావగారిని చూడగానే గుర్తుపట్టాను. అక్క పోయిన బాధలో బావగారు తాగుడికి బానిసై బాబుని కూడా సరిగ్గా పట్టించుకోకుండా బాబుని ఆ పరిస్థితికి తీసుకొని వచ్చాడు. అక్క పంపిన ఫోటోల్లో వాళ్ళకి, నేను చూస్తున్న వాళ్ళకి పోలిక కూడా లేనంతగా మారిపోయారు బావగారు, బాబు ఇద్దరూ కూడా. అందుకే చావు బతుకుల్లో ఉన్న బాబుని కాపాడి వాడికి నా అవసరం ఉందని గుర్తించి బాబుకి కేర్ టేకర్గా వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి ఆ మనుషులు, ఆ ఇళ్ళు చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. అదంతా మార్చి మామూలు పరిస్థితికి తీసుకువచ్చి నా దారిన నేను వచ్చేశాను. వాళ్లకు చెప్పకుండానే. నేనెవరో కూడా వాళ్ళకి తెలియదు. నేను వచ్చేశాక తెలుసుకున్నట్లున్నారు అని చెప్పింది. వరుణ్ తాగిన మత్తులో తనపై చేసిన అఘాయిత్యాన్ని మాత్రం తండ్రి దగ్గర బయట పెట్టలేదు. మంచి పని చేశావమ్మా. మనకి అక్క గుర్తుగా మిగిలింది వీడొక్కడే. వీడిని కూడా పోగొట్టుకుంటే మనల్ని అక్క క్షమించదు అని అంది సౌభాగ్య. నువ్వు వచ్చిన 4 రోజులకే వాళ్ల పరిస్థితి ఇలా అయిందంటే నీ మీద వాళ్ళు ఎంతగా ఆధారపడ్డారు నీకు అర్థమవుతుందా? అసలు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అన్నాడు రఘురాం. మీరే చెప్పండి నాన్న, ఏం చేస్తే బాగుంటుంది అంది ప్రసీద. దానికి ఆయన వాడిని మనం తెచ్చి పెంచుకుంటే సరిపోతుంది అన్నాడు రఘురాం. ఎలా సరిపోతుంది నాన్న? బావగారు అందర్నీ పోగొట్టుకొని జీవోత్సవంలా బ్రతుకుతున్నారు. ఆయనకున్నది వాడొక్కడే. వాడు దూరమైతే ఆయన బ్రతకగలరా? మీరు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. మీరు వాడిని ఎంతకాలం చూసుకోగలరు? నేనెవరినో పెళ్లి చేసుకుంటే వచ్చిన అతను వాడిని తండ్రిగా చూడగలడా? తన బిడ్డగా స్వీకరించగలడా? నన్ను మాత్రం చూడనిస్తాడా? ఎన్ని జరిగినా కన్న తండ్రి ప్రేమ మనం అందించగలమా? అవన్నీ జరిగేవి కాదు నాన్న. ఇప్పటికే మీరు అక్కకి చాలా ద్రోహం చేశారు. అక్క మీరు దూరమయ్యారని మిమ్మల్ని తలుచుకొని మీ గురించి ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది నా దగ్గర. నేను అంత పాపం ఏం చేశానే? అమ్మా నాన్న ఎందుకు నన్ను శత్రువులా చూస్తున్నారు? వరుణ్ గురించి ఎంతగానో చెప్పి చూశాను. ఆయన చాలా మంచివాడు అని. కనీసం నాన్నగారు ఆయన గురించి తెలుసుకోవటానికి కూడా ప్రయత్నించలేదు. నేను ప్రేమించాను కాబట్టి వద్దు అన్నారు, అంతే. అప్పటికే వరుణ్ గారు కుటుంబ సభ్యులందరినీ యాక్సిడెంట్లో కోల్పోయి నేనే ప్రాణంగా బతుకుతున్నారు. నేను కూడా దూరం అయితే అతను పిచ్చివాడైపోతాడు, లేకపోతే చచ్చిపోతాడు. అందుకే వరుణ్ గారి కోసం వచ్చేశాను. అమ్మా నాన్న అంటే ఇష్టము, గౌరవము లేక కాదు. నాన్నగారు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని ఎప్పుడూ ఏడ్చేది. చివరికి వైభవ్ పుట్టినప్పుడు కూడా మీకు చెప్తే మీరు చాలా కఠినంగా మాట్లాడారంట. ఎందుకు నాన్న అలా చేశారు? మీరు మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచారు నాన్న. అక్క ఓ వ్యక్తితో జీవితం పంచుకుంటానంటే కనీసం ఆలోచించుకోకుండా, అతని గురించి వాకబు చేయకుండా మీ మనసులో డబ్బు గల వారి మీద ఉన్న దురభిప్రాయాన్ని బావగారి మీద రుద్ది మూర్ఖంగా మీ నిర్ణయం మీదే ఉన్నారు. కానీ బావగారు ఎప్పుడూ మిమ్మల్ని ద్వేషించలేదు. తనకి ఎలాగూ తల్లిదండ్రులు లేరు. మీరైనా తన తల్లిదండ్రులుగా ఉంటారు అనుకున్నారు. మీరు ఆ ఆశ కూడా లేకుండా చేశారు. ఎందుకు నాన్న ఇలా చేశారు? ప్రేమించడమేమీ నేరం కాదు కదా అంది బాధగా తండ్రి వంక చూస్తూ. తప్పయిందిరా, నిజంగానే మూర్ఖంగానే ఉన్నాను. ఇన్నేళ్ల నుంచి ప్రేమిస్తే పరువు పోయినట్లు, సాంప్రదాయం తప్పినట్లు అనుకున్నాను. కానీ నేను ఆలోచించింది తప్పని నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది అల్లుడు గారిని చూశాక. కానీ ఇప్పుడేమనుకున్నా నా తప్పును సరిదిద్దుకోలేనుగా అన్నాడాయన బాధగా. ఎందుకు సరిదిద్దుకోలేమండి? అల్లుడు గారు ఎంత మంచివారో తెలిసింది. అతనికి ప్రసీదనిచ్చి పెళ్లి చేస్తే అతని జీవితానికి ఓ తోడు దొరికినట్లుంటుంది. వీడు కూడా తల్లి ప్రేమ కోసం తప్పించిపోతున్నాడు. ప్రసీదనే అమ్మ అనుకుంటున్నాడు. వీడికి కూడా తల్లి దొరుకుతుంది. ఎప్పుడూ మీరు చెప్పిన మాటే నేను వింటున్నాను. వసుధని కలవటానికి, మాట్లాడటానికి వీల్లేదు అంటే ఏడ్చుకుంటూ ఇంట్లోనే ఉన్నాను తప్ప ఒక్కరోజు కూడా నా కూతుర్ని పలకరించిన పాపాన పోలేదు. మనవడు పుట్టినరోజు అల్లుడు గారు ఫోన్ చేస్తే నా మనసు నా కూతుర్ని, నా మనవడిని చూడాలని ఎంతగా తప్పించిపోయిందో.
కానీ మీ మాటకు గౌరవం ఇచ్చి నా మనసు చంపుకొని నా కూతుర్ని ఒక్కసారి కూడా చూడకుండా ఆగిపోయాను. ఈ ఒక్కసారికి నా మాట వినండి. ఈ తల్లి లేని బిడ్డకి తల్లినివ్వండి అని వేడుకుంది భర్తని. ఏమ్మా ప్రసీద, నీకిష్టమేనా అంది. నా మనసులో అనుకుంటున్న మాటే నువ్వు చెప్పావమ్మా. నేను అదే అడగాలనుకున్నాను. బావగారిని 6 నెలల పైగా చూస్తున్నాను. నిజంగా ఆయన వజ్రమమ్మా. అలాంటి వాడు దొరకటం నిజంగా అక్క అదృష్టం. కాకపోతే భగవంతుడే దాని అదృష్టం చూసి కన్నుకుట్టి దాన్ని తీసుకువెళ్ళాడు. భార్యని అంతగా ప్రేమించే భర్త దొరకటం నిజంగా ఆడదాని అదృష్టం అమ్మా. నాకు తెలియకుండానే నేను బావగారిని ఇష్టపడటం మొదలుపెట్టాను. వైభవ్ కూడా నేను లేకుండా ఉండలేడు. ఆ విషయం మీకు చెప్పి మిమ్మల్ని ఒప్పించుదామని ఇంటికి వచ్చాను. అంతలో ఇలా జరిగిపోయింది అంది ప్రసీద. మరి అతను ఒప్పుకుంటాడా? అక్కంటే అంత ఇష్టం అని చెప్తున్నావు అన్నాడు రఘురాం. ముందు మీరు సరే అంటే నేను ఒప్పిస్తాను నాన్న. వైభవ్ కోసమైనా ఒప్పుకుంటారు. వాడి పరిస్థితి చూస్తున్నారుగా అంది ప్రసీద. సరే, మీ అందరికీ ఇష్టమైతే నాదేముంది అన్నాడు రఘురాం. వైభవ్కి ఫీవర్ చూసింది, నార్మల్కి వచ్చింది. అమ్మయ్య అనుకొని వరుణ్ ఉన్న రూంలోకి వెళ్ళింది. అతనికి కూడా ఫీవర్ తగ్గి చెమటలు పడుతున్నాయి. అతన్ని నుదుటి మీద చేయి వేసి చూసింది. ఆ స్పర్శకు కళ్ళు తెరిచాడు వరుణ్. ప్రసీద చేతులు పట్టుకుని, సారీ ప్రసీద, నేను కావాలని అలా చేయలేదు. నిజంగా నాకు ఒళ్ళు తెలియని పరిస్థితుల్లో అలా చేశాను. నిజంగా నాకు తెలియలేదు. నేను అలాంటి వాడిని కాదు. ఓ అమ్మాయిని అంత నీచ దృష్టితో చూసేవాడిని కాదు నేను. సారీ ప్రసీద, ఏం చేసినా నా పాపానికి నిష్కృతి లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకు తెలుసు బావగారు, మీరు అలాంటి వారు కాదని. కానీ నాకు ఇంకొక విషయం కూడా తెలిసింది. మీరు నన్ను ప్రేమిస్తున్నారని. అది బయట పెట్టలేక మీరు సతమతమవుతున్నారని మీ మాటల ద్వారా నాకు తెలిసింది. తాగి ఉన్నప్పుడు నిజాలు బయటికి వస్తాయి కదా, అలా కక్కేశారు అన్నీ అంది. సారీ ప్రసీద, నువ్వు వసుధలా ఉండేటప్పటికీ నా మనసులో నీ మీద అలాంటి భావం ఏర్పడింది, నాకే తెలియకుండా. కానీ నీ ముందు ఎప్పటికీ బహిర్గతం చేయాలి అనుకోలేదు నేనది అన్నాడు. ఎందుకు బావా, ఎందుకని అలా అనుకున్నారు అంది ప్రసీద. నేను నీకు తగిన వాడిని కాదు. నేను ఇప్పటికే పెళ్ళై భార్యని పోగొట్టుకున్న ఓ బిడ్డ తండ్రిని. నువ్వు ఉన్నత చదువులు చదువుకున్న మంచి అమ్మాయివి. నీకు నాకు ఎలా సెట్ అవుతుంది అన్నాడు. ఎందుకు కాదు బావా, అక్కని నువ్వేమీ బాధలు పెట్టి ఆమెను చంపలేదు. నువ్వు టార్చర్ పెట్టినందువల్ల ఆమె సూసైడ్ చేసుకోలేదు. నీ ప్రేమని అనుభవించే అదృష్టం లేక అక్క లైఫ్ అలా ముగిసిపోయింది. మీకేం తక్కువ బావా? అందం ఉంది, ఆస్తి ఉంది, అన్నిటికంటే ఎక్కువగా భార్యని ప్రాణంలా ప్రేమించే మనసు ఉంది. ఇంతకు మించి ఓ మగాడిలో ఇంకేం క్వాలిఫికేషన్స్ ఉండాలి అంది. నాకు కూడా మీరంటే ఇష్టమే. అందుకే మీరు తాగిన మత్తులో ఉండి నన్ను అలా చేస్తున్నా మీ మీద ఉన్న ప్రేమతోనే నేను కాదనలేకపోయాను. జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇక మనం పెళ్లి చేసుకుందాం బావా అంది. అలా ఏమీ వద్దు ప్రసీద. ఒకసారి మీ నాన్నగారిని బాధపెట్టి మీ అక్కని ఆయన నుంచి దూరం చేశాను. ఆ బాధని నాకు చూపించాలనేమో భగవంతుడు వసుధని నాకు దూరం చేశాడు. మళ్ళీ ఆయనకి ఆ బాధ కలిగించడం నాకు ఇష్టం లేదు. నాలాంటి వాడిని అల్లుడుగా మీ నాన్నగారు అప్పుడే ఒప్పుకోలేదు. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో అసలు ఒప్పుకోరు. అలాంటి ఆలోచన పెట్టుకోక ప్రసీద అన్నాడు గది బయట నుండి. ఆ మాటలు విన్న రఘురాం సిగ్గుతో బాధతో తల వంచుకున్నాడు. ఎంత మంచివాడిని నేను అపార్థం చేసుకుని నా కూతుర్ని ఎంత బాధ పెట్టాను అనుకున్నాడు. నువ్వు బాగా చదువుకున్నావు, మంచి అమ్మాయివి. నీకు మంచివాడు, గొప్పవాడు భర్తగా వస్తాడు. అలాంటి వాడిని నేనే చూస్తాను. ఎప్పటికీ నువ్వు సంతోషంగా ఉండాలి. అప్పుడే వసుధ కూడా సంతోషపడుతుంది అన్నాడు వరుణ్. కానీ నా సంతోషం అవసరం లేదా నీకు? నాకు నీతో వైభవతో ఉంటేనే సంతోషం బావా అంది. సారీ ప్రసీద, ఏమీ అనుకోకు. మీ నాన్నగారిని నేను మళ్ళీ మళ్ళీ బాధ పెట్టలేను. ఈ విషయం ఎప్పటికీ మీ నాన్నగారి దగ్గర మాట్లాడకు. వైభవ్ని వాళ్ళు ఇప్పుడే మనవడిగా అంగీకరించారు అనుకుంటున్నాను.
వాడికి అమ్మమ్మ తాతయ్య ప్రేమను దూరం చేయకు. ఒకవేళ నాకేమైనా అయితే ఈ లోకంలో వాడికంటూ ఎవరూ ఉండరు. నాలాగే అనాథలా మిగిలిపోతాడు అన్నాడు కన్నీళ్లతో. అప్పుడే గదిలోకి వచ్చారు రఘురాం, సౌభాగ్య. మేముండగా మీరు అనాథలు ఎలా అవుతారు అల్లుడు గారు అన్నారు వాళ్ళు. మామయ్య, అత్తయ్య అన్నాడు సంతోషం నిండిన కళ్ళతో వాళ్ళని చూస్తూ. మీరు మీరు మాట్లాడేది నిజమేనా? మీరు నన్ను మీ అల్లుడిగా ఒప్పుకున్నారా అన్నాడు ఎగ్జైట్ అవుతూ. నీ మంచితనం తెలుసుకోలేక ఒకప్పుడు నా పెద్ద కూతురు సంతోషాలని మా కళ్ళతో చూడలేకపోయాము. ఇప్పుడు ఆ పొరపాటు సరిదిద్దుకొని నా చిన్న కూతుర్ని నీకు ఇచ్చి మీ సంతోషాలని మీ ఆనందాలని మేము కూడా పంచుకోవాలనుకుంటున్నాము అన్నారు వాళ్ళు. మామయ్య గారు అన్నాడు నీళ్లు నిండిన కళ్ళతో వాళ్ళనే చూస్తూ. అప్పుడే లేచిన వైభవ్, ఆంటీ, నాన్న అంటూ పరుగున వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆంటీ కాదు నాన్న, అమ్మా అని చెప్పింది సౌభాగ్య. అమ్మా, నువ్వు నిజంగా మా అమ్మవా అన్నాడు ప్రసీద మెడ చుట్టూ చేతులు పెనవేసి. అవునా అన్న, నేనే అమ్మని. ఇక నుంచి ఆంటీ అనకూడదు, అమ్మా అనే పిలవాలి, సరేనా అంది ప్రసీద. అమ్మా, నాకు కూడా అమ్మ ఉందని నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి. నాకు మమ్మీ లేదని అందరూ ఎగతాళి చేస్తున్నారు స్కూల్లో అన్నాడు వైభవ్ సంతోషంగా. తల్లి తండ్రి భుజాల మీద చేతులు వేసి అమ్మా, నాన్న అని ఇద్దరిని చూసి ఐ ఆమ్ వెరీ హ్యాపీ అన్నాడు వాళ్ళిద్దరినీ మెరిసే కళ్ళతో చూస్తూ. వరుణ్, ప్రసీద చెరో బొగ్గ మీద ముద్దు పెట్టారు. ఆ గదిలో గోడకి ఉన్న వసుధ ఫోటోలోంచి సంతోషంగా నవ్వుతూ వాళ్ళని చూస్తూ ఉంది. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచెప్పండి. మన మాటే మంత్రం స్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.